తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ప్రధాన రహదారులపై పొగమంచు దట్టంగా అలుముకోవడంతో చాలా చోట్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దట్టమైన పొగమంచుతో విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం, చాలా విమానాలు అటు విజయవాడకు కానీ బెంగళూరుకు కానీ మళ్లిస్తున్నారు. మొత్తం మీద ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు వరంగల్ ప్రధాన రహదారిను పొగమంచు కమ్మేసింది. అటు అల్లూరు పాడేరు ఏజెన్సీలో కూడా చలి పంజా విసురుతుంది. మొత్తం మీద దట్టంగా కురుస్తున్న పొగ మంచుతో చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాడేరులో 12, అరకులో 13, చింతపల్లిలో 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. అటు ప్రధాన రహదారులపై దట్టంగా పొగమంచు అలుముకుంది. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా దట్టమైన పొగమంచుతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం, కొన్ని ఫ్లైట్స్ని దారి మళ్లించడం, వేరే చోట ల్యాండ్ చేయటం మనం చూస్తున్నాం. ఇటు రహదారుల విషయం చూస్తే మనం చూస్తున్నాం, విజువల్స్లో కూడా వరంగల్ ప్రధాన రహదారిని కూడా పొగమంచు కమ్మేసింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండ చాలా చోట్ల కూడా, వికారాబాద్ ఏరియాలో కూడా పొగమంచుతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. ప్రధాన రహదారులపై ఈ పొగమంచు అలుముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు పాడేరు, మన్యం అల్లూరి ఏజెన్సీలు కూడా దట్టమైన పొగమంచుతో అక్కడ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడికి వచ్చిన పర్యాటకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం మీద గత కొద్ది రోజులుగా ఈ కమ్మేస్తున్న ఈ పొగమంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.